కొబ్బరి లడ్డు చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిలో కొబ్బరి తురుము మొత్తం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇది వచ్చేసి ఎండు కొబ్బరితో లడ్డు చేస్తున్నాను. ఇలా నెయ్యి మొత్తం తురుముకి కలిసేలా కలుపుకొని కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి అయితే బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో బెల్లం తీసుకుందాం. నేను 1/2 కేజీ కొబ్బరికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ ఇది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఉండాలి. ఉండలు లేకుండా పూర్తిగా కరగాలి. బెల్లం అడుగంటకుండా మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా పూర్తిగా బెల్లం కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం అయితే ఈ విధంగా పూర్తిగా కరిగిపోయింది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం ఈ కొబ్బరి తురుముకు పట్టేలా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని అయ్యేంత దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. మొత్తం కలిసేలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేసుకుందాం. ఇది మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఈ విధంగా బాగా దగ్గరికి అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఉండకట్టుకోవడానికి వీలయ్యే విధంగా. ఈ విధంగా అయ్యాక కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదిగో ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చుట్టేసుకోవడమే. అంతే, బెల్లం కొబ్బరి ఉండలు రెడీ.